హలో ఫ్రెండ్స్, మన మిత్రులకి శ్రేయాభిలాషులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో చిన్నప్పుడు ఈ శ్రీరామనవమి వచ్చినప్పుడు చాలా సందడిగా, హ్యాపీగా, ఆహ్లాదకరంగా ఉండేది. ఓకే, ఆ పాటలు కానీ ఆ పానకం అవన్నీ కూడా ఓకే. ఎనీహౌ మీ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి భావిస్తున్నాను. ఈరోజు మనం ఒక బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వోల్టాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది వెస్ట్రన్ కంట్రీ నుంచి రావడం జరిగింది, చాలా పాపులర్. దీంట్లో ఓన్లీ ప్రైస్ యాక్షన్ కాకుండా వాల్యూమ్స్ని కూడా ఇంటిగ్రేట్ చేయడం అనేది జరిగింది. సో ఎగ్జాక్ట్గా వోలటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అంటే ఏంటి, అది ట్రేడ్ తీసుకునేటప్పుడు మనం ఏ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసరికి ఎటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో దాని గురించి మొత్తం కూడా క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్. పేరులోనే ఉంది వోలటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అని చెప్పేసి. సో బేసికల్గా వోలటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అంటే మనకి వోలటాలిటీ అనేది పెద్దగా ఉండి చిన్నగా ఆ యొక్క వోలటాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అందుకే ఇది వోలటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అంటాం, ఇటువంటి ప్యాటర్న్ ఇది. అయితే ఇది పాపులర్ చేసింది ఎవరు అంటే మార్క్ మినర్వాని అని ఆయన యుఎస్కి సంబంధించిన వ్యక్తి ప్రాబ్లీ. ఇది బుల్లిష్ కంటిన్యూయేషన్ ప్యాటర్న్ అనమాట. అంటే బుల్లిష్ కంటిన్యూయేషన్ అంటే ఇది పొజిషనల్ ట్రేడింగ్గా తీసుకుంటారు 90% ఆఫ్ ద టైమ్. లైక్ వీక్స్ హోల్డ్ చేయొచ్చు, మంత్స్, ఇయర్స్ కూడా హోల్డ్ చేస్తారు. బట్ ఈ బ్రేక్అవుట్ ఎప్పుడైతే జరుగుతుందో మనకి 1-2%, 5%, 10% రిటర్న్ కాకుండా ఒక్కోసారి డబుల్, ట్రిపుల్, 4-5 టైమ్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క వోలటాలిటీ కాంట్రాక్షన్ జరుగుతున్నప్పుడు దీన్ని మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, స్మార్ట్ ఇన్వెస్టర్స్ పెద్ద పెద్ద క్వాంటిటీస్ అనేది అక్యుములేట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇక దీంట్లో రకరకాల ప్యాటర్న్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎవరు ఎలాగ చూస్తే అలాగ ప్యాటర్న్స్ ఉంటాయి. లైక్ కప్పు ప్యాటర్న్ లాగా ఉంటుంది, లేదంటే సిమెట్రికల్ ట్రయాంగిల్ లాగా ప్యాటర్న్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో గ్రాఫికల్గా చార్ట్ చూస్తే కూడా క్లారిటీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ వోలటాలిటీ జరిగేటప్పుడు స్వింగ్స్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి కదా. ఈ స్వింగ్స్ ఫార్మేషన్ జరిగేటప్పుడు ఇలాగా ప్రీవియస్ స్వింగ్ కంటే కూడా చిన్న స్వింగ్ అనేది ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట ఇది. ఓకే, సో ప్రీవియస్ దాంతో పోలిస్తే కూడా లోవర్ స్వింగ్ ఫార్మేషన్స్ జరుగుతాయి. నెక్స్ట్ ఈ యొక్క వోలటాలిటీ ఏ విధంగా అయితే తగ్గిపోతూ వస్తూ ఉందో వాల్యూమ్స్ కూడా తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ పెద్ద పెద్ద వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేసి దాని తర్వాత వాల్యూమ్స్ నేరో అయ్యి బ్రేక్అవుట్ జరిగేటప్పుడు మళ్ళీ వాల్యూమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో క్లియర్గా సపోర్ట్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటాయి. బ్రేక్అవుట్ జరిగేటప్పుడు అంటే పెద్ద వాల్యూమ్ పార్టిసిపేట్ చేస్తారు, ఎందుకంటే చాలా రోజుల నుంచి కన్సల్టేషన్ తీసుకొని వోలటాలిటీ కాంట్రాక్షన్ జరిగి సడన్గా బ్రేక్అవుట్ జరుగుతుంది కాబట్టి చాలామంది పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. మొమెంటం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం బిగ్ వాల్యూమ్ అనేది కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సైకలాజికల్ పార్ట్, అసలు ఈ ప్యాటర్న్ ఎందుకు ఫార్మేషన్ జరుగుతుంది, దీన్ని మనం కొంచెం డీప్గా అండర్స్టాండ్ చేసుకునే దాని గురించి ఇక్కడ వోలటాలిటీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మార్కెట్లో ఒక అన్సర్టనిటీ అనేది క్రియేట్ అయింది. సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తున్నారు, బై చేసేవాళ్ళు బై చేస్తున్నారు, అది కూడా వెరీ అగ్రెసివ్గా అనమాట. సో ఒక రకంగా ఫైట్ అనేది చాలా స్ట్రాంగ్గా జరుగుతూ ఉంది. అటువంటిప్పుడు మనం వెళ్ళకూడదు. మనం ఏం చేయాలంటే ఆ ఫైట్ అంతా అయిపోయి కూల్ అయిపోయి చక్కగా బ్రేక్అవుట్ అయినప్పుడు కానీ మనం ఎంట్రీ తీసుకున్నామంటే మనం సేఫ్ సైడ్ ఉంటాం. అండ్ మన స్టాప్ లాస్ని మనం డిఫైన్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీస్ అనేది ఉంటాయి. బట్ వోలటాలిటీలో మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ప్రాఫిట్ పెద్దగా ఉంటుంది, లాసులు కూడా పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని వోలటాలిటీ కూల్ అయిన తర్వాత మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇక ఈ యొక్క కాంట్రాక్షన్ తగ్గుతుందంటే అర్థం ఏంటంటే స్లోగా సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు అయిపోయారు, ఎగ్జిట్ అయిపోయి కూల్ అయిపోయింది అనమాట. ఇంకా ఓవర్ సప్లై అనేది లేదు అక్కడ. నెక్స్ట్ సప్లై లేనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆఫ్కోర్స్ ఫండమెంటల్గా గుడ్ కంపెనీ అయితే. ఇక దాని తర్వాత బయర్స్, సెల్లర్స్ అయిపోయారు కదా, నెక్స్ట్ బయర్స్ అనేవాళ్ళు డామినేట్ చేస్తూ స్టాక్ని పైకి తీసుకెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అనేది జరుగుతుందో సిగ్నిఫికెంట్గా బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. చాలామంది బయర్స్ అనేది సడన్గా రావడం, మార్కెట్లో హైయర్ ప్రైసెస్లో బిడ్డింగ్ అనేది వేయడం, అక్కడి నుంచి కూడా స్టాక్ అనేది ఫాస్ట్గా రన్అప్ అవడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. సో విజువల్గా స్ట్రక్చర్ ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ స్టాక్ అనేది మనకి ఫస్ట్ ఈ వోలటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్లో మనం చూడాల్సింది ఏంటంటే బుల్లిష్ సైడ్ ఉంటున్నాం కాబట్టి ప్రీవేలింగ్ ట్రెండ్, అంటే ప్రీవియస్గా ట్రెండ్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా బుల్లిష్లో ఉండాలి. అట్లా కాకుండా స్టాక్ అనేది కిందకి వెళ్ళిపోయి పైకి వెళ్తుంది అనుకోండి, దాన్ని మనం అవాయిడ్ చేస్తాం. అంటే స్టాక్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉండి ఈ యొక్క ప్యాటర్న్ అనేది కనిపించింది అంటే కూడా అక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది అనేది మనం తీసుకున్నట్టయితే ఒక స్వింగ్ అనేది క్రియేట్ చేసింది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్వింగ్ హై నుంచి కూడా ఇది హై అనమాట, ఈలోకి 30% అనేది కరెక్షన్ జరిగింది, అంటే పుల్ బ్యాక్ అనమాట హై నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హై నుంచి మనం సెకండ్ స్వింగ్ లోకి మనం చూసుకున్నట్టయితే 20% అనేది కరెక్షన్ తీసుకుంది. సో ప్రీవియస్గా 30% తీసుకుంది, దాని తర్వాత 20% తీసుకుంది, దాని తర్వాత థర్డ్ స్వింగ్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 10% మాత్రమే కరెక్షన్ తీసుకుంది, అండ్ ఫోర్త్ స్వింగ్ మనం కానీ తీసుకున్నట్టయితే 5% కరెక్షన్ తీసుకుంది. సో ఇక్కడ నేను ఈ యొక్క పర్సంటేజ్ అనేది ఎందుకు మెన్షన్ చేశానంటే ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది సిమెట్రికల్ అసెండింగ్ ట్రయాంగిల్ లాగా అనిపిస్తుంది మనకి. అసెండింగ్ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది, దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. సో ఆ డిఫరెన్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇక్కడ నేను పర్సంటేజ్ అనేది పెట్టాను. బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఈ కంప్లీట్ స్వింగ్ని మనం నెక్స్ట్ స్వింగ్తో కంపేర్ చేయడం జరుగుతుంది. చేసినప్పుడు ప్రీవియస్ స్వింగ్ కంటే కూడా సెకండ్ స్వింగ్ అనేది తక్కువ కరెక్షన్ తీసుకుంది, ఓకే. అండ్ దాని తర్వాత స్వింగ్తో మనం కంపేర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్వింగ్ ఇంకా తక్కువ కరెక్షన్ తీసుకుంది. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ట్రోఫ్స్ అంటారు, ఓకే. ఇవి హయ్యర్ లోస్ అనేది ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. స్టాక్ చూడండి, ఇది లో క్రియేట్ చేసింది కదా, దానికంటే ఇది హైలో ఉంది, లో ఇది కూడా, బట్ హయ్యర్ లో అంటాం. దాని తర్వాత ఇది హయ్యర్ లో అనేది క్రియేట్ చేసింది. ఇది ఒక అబ్జర్వేషన్ కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది హయ్యర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ స్వింగ్తో కంపేర్ చేసినప్పుడు తక్కువ కరెక్షన్ అనేది తీసుకుంటూ ఉంది. ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే వోలటాలిటీ అనేది కూల్ ఆఫ్ అవుతుందని చెప్పేసి అర్థమవుతుంది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సిన ఎలిమెంట్ వచ్చేసరికి వాల్యూమ్స్ ఎలా ఉంటాయంటే ఈ వోలటాలిటీ ఏ విధంగా అయితే కూల్ ఆఫ్ అవుతుందో వాల్యూమ్స్ తగ్గుముఖం పడతాయి. అంటే ఎగ్జాక్ట్గా ఇలా ఉండదు, కొద్దిగా మనం బ్రాడర్ పిక్చర్లో తీసుకుంటే ఏంటంటే వాల్యూమ్స్ అనేది ఈ వోలటాలిటీ తగ్గిపోయినప్పుడు కూడా వాల్యూమ్స్ అనేది డ్రై అయిపోవడం అనేది మనం గమనిస్తాం. బట్ ఎప్పుడైతే ఈ యొక్క రీసెంట్గా స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్రేక్అవుట్ అనేది చేస్తుందో వెరీ బిగ్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడైతే నేను మార్క్ చేయలేదు, వెరీ బిగ్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టిల్ ఏంటంటే గ్రీన్లో ఉంది ప్రైస్, అంటే ఇక్కడ క్యాండిల్ క్లోజింగ్ కూడా గ్రీన్లో ఉంటుంది. దాని అర్థం ఏంటంటే బయర్స్ డామినేట్ చేస్తున్నారు, హయ్యర్ ప్రైసెస్లో బిడ్డింగ్ అనేది వేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇది సింపుల్గా ఏంటంటే బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు మంచి వాల్యూమ్ ఉండాలి, మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఉందంటే అది మనకి పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అసెండింగ్ ట్రయాంగిల్కి వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్కి స్లైట్ డిఫరెన్స్ ఉంది. ప్రోబ్లీ అదైతే క్లియర్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అక్కడ అసెండింగ్ ట్రయాంగిల్ ఏంటంటే ఇక్కడ కంపల్సరీగా ఇదే రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇక్కడ స్వింగ్స్ చూస్తాం కానీ మనం అంటే ఈ లెవెల్కి వెళ్ళినాక రిజెక్షన్ జరిగిందా అనేది చూడం. మన నెక్స్ట్ స్వింగ్ ఎలా ఉంది, దాని నెక్స్ట్ స్వింగ్ ఎలా ఉంది అనేది మాత్రం పరిశీలన చేస్తాం. క్లియర్. ఇక ఎంట్రీ కోసం ఏంటంటే బ్రేక్అవుట్ అయిన తర్వాత అంటే ఫైనల్గా ఒక జోన్ ఉంటుంది కదా, అంటే స్వింగ్ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్లోనే మనం ఎంట్రీ తీసుకుంటాం, క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతే. నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమ్స్ కూడా చూస్తాం అనమాట, అంటే వాల్యూమ్స్ కూడా బిగ్గర్ వాల్యూమ్స్ అనేది కావాలి. నెక్స్ట్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా రైజ్ అవుతూ ఉందనుకోండి, దట్ ఈజ్ యాడ్ ఆన్ అనమాట, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి స్టాప్ లాస్ ఏదైతే మనం ఎంట్రీ తీసుకున్నాం ఆ ఎంట్రీ తర్వాత స్వింగ్ అనుకున్నాం కదా. సో ప్రోబ్లీ ఒకసారి ఇక్కడికి వెళదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్యాండిల్ క్లోజ్ అయింది గ్రీన్గా, ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నాను. ఈ స్వింగ్ కింద స్టాప్ లాస్ అనేది పెట్టేసుకుంటాం, అంటే నియర్ బై స్వింగ్ మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది సింపుల్గా ఎంట్రీ అండ్ స్టాప్ లాస్. ఇక టార్గెట్కి వచ్చేసరికి మనం ఏంటంటే 50%, 100%, 200% అనేది రూల్ తీసుకోవడం జరిగింది. 50% ప్రాఫిట్ వచ్చిందనుకోండి, మనం 50% స్టేక్ అనేది ఎగ్జిట్ అవుతాం. 100% ప్రాఫిట్ వచ్చిందంటే 25% స్టేక్ ఎగ్జిట్ అవుతాం. 200% ప్రాఫిట్ వచ్చిందంటే రెస్ట్ మిగిలిన 25% అనేది ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అయితే ఎగ్జాక్ట్గా ఇలాగ వెళ్ళాలనేం రూల్ లేదు, బట్ ఒక బ్రాడర్ వ్యూలో మనం కొన్ని రూల్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. లేదు అంటే కూడా మనం ట్రైల్ అనేది చేసుకోవచ్చు అనమాట. బెస్ట్ ప్రాఫిట్స్ అనేది ఇంకా మనం తీసుకోవాలి అనుకుంటే కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి 4x 5x కూడా అవుతుంది, 5 times అలాగా, ఓకే. ఇక కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. బ్రేక్అవుట్ అవ్వకముందే ఎంట్రీ తీసేసుకుంటాం, బట్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, అది చేయకూడదు. నెక్స్ట్ వాల్యూమ్స్ని కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. వాల్యూమ్స్ కూడా ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది కూడా మనం క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి. అండ్ పెద్ద పెద్ద స్టాప్ లాస్లు అయితే మనం తీసుకోవద్దు, ఓకే. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ రన్ అప్ అయి ఉంది, రివర్స్ తీసుకుందనుకోండి ప్రాబ్లం అవుతుంది. అందుకని మనం ఏంటంటే వెరీ స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ లిక్విడిటీ లేని స్టాక్స్ ఉంటాయి కొన్ని, అంటే సర్క్యూట్ స్టాక్స్, అటువంటి వాటిని ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క ప్యాటర్న్లో అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనం ఎంట్రీ తీసుకున్నాం,
మంచి ప్యాటర్న్ బాగుంది అంతా కూడా, కానీ ఎగ్జిట్ అవ్వలేకపోతున్నాం, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇల్లిక్విడ్గా ఉన్న స్టాక్స్ కంటే కూడా లిక్విడిటీ బాగా ఉన్న స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం, దాని తర్వాత ఫైనల్ టిప్స్కి వద్దాం. ఇక్కడ చూడండి, మ్యాక్స్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది ప్రివేలింగ్ ట్రెండ్, ప్రీవియస్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది క్లియర్గా అప్ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది, రైట్. దాని తర్వాత హై క్రియేట్ చేసిన తర్వాత ఈ స్వింగ్ లో అనేది క్రియేట్ చేసింది. చూడండి, ఈ హై నుంచి ఈ స్వింగ్ లోకి దగ్గర 19.17% డ్రాప్ అయింది, అంటే పడిపోయింది, పుల్ బ్యాక్. సెకండ్ హై కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్కి వచ్చింది, బట్ ఇక్కడ అదే లెవెల్కి వచ్చిందా లేదా అనేది మనం చూడలేదు, స్వింగ్ని చూస్తున్నాం ఇక్కడ, అది ఇంపార్టెంట్ అనమాట. ఈ స్వింగ్ చూస్తే నెక్స్ట్ 15.41% కరెక్షన్ తీసుకుంది. ప్రీవియస్గానేమో 19%, సెకండ్ 15%, ఇక థర్డ్ స్వింగ్ వచ్చేసరికి మనకి జస్ట్ 5.58% తీసుకోవడం అనేది జరిగింది, పుల్ బ్యాక్ అనమాట. దీని అర్థం ఏంటంటే ఈ బాక్స్లో ఏదైతే ఉందో ఇదంతా వోలటాలిటీ అనమాట, వోలటాలిటీ తగ్గిపోతూ వస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ప్రీవియస్గా ఏదైతే ట్రెండ్ ఉందో ఈ ట్రెండ్ మాత్రం పైకే ఉంది, అప్ సైడ్లో ఉంది. సో ప్రాబబ్లీ మనం దీంట్లో ఏంటంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇన్ ఎ సింపుల్ వే ఏంటంటే ఇక్కడ కానీ మనం ఎంట్రీ కానీ ప్లాన్ చేసుకుంటే చూడండి, ఎంట్రీ ఎక్కడ తీసుకోవచ్చు అంటే మీకు కనిపిస్తుందో లేదో, ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మాత్రం మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం, డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఎంట్రీ ఎప్పుడైతే అయిపోయిందో మనం ఈ స్వింగ్ కింద స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తాం. ఓకే, ఈవెన్ మనం 30-40% ఆఫ్ ద టైం విన్ అయినా సరే మంచి రిజల్ట్స్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బట్ వెరీ స్ట్రిక్ట్ ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈ కేసులో 91% రిటర్న్ అనేది రావడం జరిగింది. అఫ్కోర్స్ అప్పుడు బుల్ రన్లో ఉన్నాం, అది మనకి ఓకే. ఇప్పుడు నారాయణ హృదయాల రీసెంట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని స్టాక్స్ మార్కెట్కి ఎగెనిస్ట్గా వెళుతూ ఉంటాయి, అంటే మార్కెట్ కిందకు వెళుతుంటే పైకి వెళుతూ ఉంటాయి, వాటిని మనం లీడర్స్గా కన్సిడర్ చేస్తాం. యాక్చువల్గా వాలటైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్లో ఉన్న కాన్సెప్టే అది. స్టాక్ కిందకు వెళుతుంటే కిందకి వెళ్ళే స్టాక్స్లో ఇటువంటి ప్యాటర్న్స్ చూడటం కంటే కూడా బ్రాడర్ మార్కెట్ కిందకి వెళ్తున్నప్పుడు దానికి ఆపోజిట్లో అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ ఏమున్నాయి దాంట్లో ఇటువంటి ప్యాటర్న్స్ అనేది ఆయన ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట. ఓకే, ఎనీహౌ నారాయణ హృదయాలయ అనేది డైలీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా మనకైతే క్లియర్గా అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. అయితే నేను ఇక్కడ డాట్స్ అనేది పెట్టాను చూడండి, ఈ స్వింగ్ హై నుంచి కూడా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా వోలటాలిటీ అనేది ఉందన్నమాట. ఇదంతా వోలటాలిటీ సింపుల్గా కదా. బట్ మనం అబ్జర్వ్ చేస్తే హయ్యర్ లోస్ ఫార్మేషన్ జరుగుతూ ఉంది, ఓకే, వోలటాలిటీ కాంట్రాక్షన్ జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంత కరెక్షన్ తీసుకుంది అనేది మనం కన్నా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్వింగ్ హై నుంచి కూడా ఫస్ట్ 25% అనేది కరెక్షన్ తీసుకుంది, దాని తర్వాత 15% అనేది కరెక్షన్ తీసుకుంది, దాని తర్వాత 10% అనేది అప్రాక్సిమేట్గా కరెక్షన్ అనేది తీసుకుంది. ఇటువంటిప్పుడు మనం ఏంటంటే లాస్ట్ చూడండి ఇక్కడ వోల్టాలిటీ అనేది చాలా టైట్ అయిపోయింది, కన్సాలిడేషన్లోకి వచ్చేసింది, టైట్గా కన్సాలిడేషన్ జరిగింది. ఇక్కడేమో వోల్టాలిటీ పెద్దగా ఉంది, అంటే పెద్ద పెద్ద స్వింగ్స్తో కిందకి పైకి ఊగిసలాట ఆడింది. ఫైనల్గా ఏంటంటే ఇక్కడ వోల్టాలిటీ అనేది టైట్ అయిపోయింది. ఫైనల్గా ఈ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుందో లేదో మీకు, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఓకే, ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా ఏదైతే స్వింగ్ లో ఉందో ఇది మన స్వింగ్ లో అనమాట. ప్రోబుల్ ఇక్కడికైనా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి కొద్దిగా రిస్క్ మోడు, ఇది వెరీ కన్జర్వేటివ్ మోడు. ఓకే, సో ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం, ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తర్వాత ఇప్పటికీ మార్కెట్ అనేది మనకి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ 10-15% నిఫ్టీ అవన్నీ పడిపోతే కూడా ఇది 17% రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది లీడర్ అనమాట. ఇది రీసెంట్ డేటా. ఓకే, ఇంతకుముందు మ్యాక్స్ హెల్త్ కేర్ ఏమో పాస్ట్ డేటా అనేది మనం పరిశీలన చేసాం, బట్ నారాయణ హృదయాలయ అనేది రీసెంట్ డేటా. సో ఈ విధంగా మనం వోలటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అనేది ప్రైస్, వాల్యూము, అఫ్కోర్స్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా ఈ బ్రేక్అవుట్ జరిగేటప్పుడు కానీ రైజ్ అవుతూ ఉందనుకోండి, అది ఇంకా యాడ్ ఆన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో నేను వాల్యూమ్స్ అనేది జూమ్ చేయలేకపోయాను. ఇక్కడ చూడండి, ఫైనల్ టిప్స్ వచ్చేసరికి సెటప్ మనకు ఫార్మేషన్ జరిగేటప్పుడు ఫస్ట్ ఏంటంటే వోలటాలిటీ కాంట్రాక్షన్ జరుగుతుందా లేదా అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, దాని తర్వాత స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత వాల్యూమ్స్ అనేది డ్రై అప్ అవుతున్నాయా ఏది కాంట్రాక్షన్ అయ్యేటప్పుడు, అండ్ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది చూడాలి. దాని తర్వాత మనకి బెటర్ రిజల్ట్స్ రావడం కోసం ఎప్పుడు కూడా ఫండమెంటల్గా గుడ్ కంపెనీస్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఇన్ ఏ సింపుల్ వే ఏంటంటే స్టాక్స్ ఎప్పుడైతే 200 days, 100 days, 500 days,
50 మూవింగ్ యావరేజ్ పైన కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో వెళుతూ ఉన్నాయంటే జనరల్గా ఈ టెక్నికల్గా స్ట్రాంగ్ కంపెనీస్, ఫండమెంటల్గా కూడా మనం కొన్ని కంపెనీస్ అనేది సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, దట్ ఈజ్ ఆల్సో యాడ్ ఆన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఈ యొక్క స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయండి. దీంట్లో మనం రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, వాల్యూము, ఈ యొక్క ప్యాటర్న్ మూడింటిని కలిపి కనుక మనం ఐడెంటిఫై చేసామంటే 1-2 స్టాక్స్ నెలకి లేదా వారానికి ఐడెంటిఫై చేయగలిగితే చాలు మంచి రిజల్ట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు స్ట్రిక్ట్గా స్వింగ్ కింద స్టాప్ లాస్ పెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి. దాని తర్వాత మార్కెట్ కిందకు వెళుతున్నప్పుడు లీడర్స్ ఏమున్నాయి, స్ట్రాంగ్గా ఏమున్నాయి, లాస్ట్ 1 మంత్లో ఏవి బాగా ఉన్నాయి, లాస్ట్ 6 మంత్స్లో ఏవి స్ట్రాంగ్గా ఉన్నాయి, అటువంటి వాటిల్లో ఇటువంటి ప్యాటర్న్స్ అనేది కానీ మనం ఐడెంటిఫై చేసామంటే మంచి రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ యొక్క వోలటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ గురించి. స్టిల్ ఏదైనా డౌట్గా ఉన్నా, నేను ఏదైనా మిస్ అయిన కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా ఏంటంటే మన వ్యూవర్స్కి అనేది హెల్ప్ అవుతుంది. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.